ఏ కండిషన్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారండి ఒక పేషెంట్ని? ఎవరైతే కొంచెం కండిషన్ బాగుండకుండా ఐవి అంటే ఓరల్గా మనము టాబ్లెట్స్ పెట్టలేకుండా గ్లూకోజ్ ఎక్కియాల్సి వస్తుంది. సో బీపీ తక్కువగా ఉన్నా బీపీ ఎక్కువగా ఉన్నా, శరీరంలో ఉప్పు శాతం కరెక్ట్గా లేనప్పుడు, సోడియం అంటాం దాన్ని, అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, లైక్ కోవిడ్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆర్ఎల్స్ స్పృహ తక్కువగా ఉండి మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే చాలా సీరియస్గా ఉంటారో హాస్పిటల్లో ప్రతి చోట డాక్టరు కంటిన్యూస్గా అవైలబుల్ ఉండడము అన్నది కష్టం. సో ఐసీయూ అనే ప్లేస్ ఏంటి అంటే అక్కడ క్రిటికల్ కేర్ డాక్టర్ కంటిన్యూస్గా పేషెంట్ దగ్గర ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ నర్సింగ్ రేషియో, ఐసీయూలో ప్రతి పేషెంట్కి ఒక నర్స్ ఉంటుంది. సిక్ అంటే క్రిటికల్గా ఉంటారో, క్రిటికల్ అవ్వే ఛాన్స్ ఉంటుందో అట్లాంటి పేషెంట్ని ఐసీయూలో పెట్టి కంటిన్యూస్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ చూస్తాం.